రూపాయల మాల తెచ్చుకున్నా, మొత్తం ఆగమైపోయినాయి మొన్న. ఇక మొత్తం ఏం చేయాలి, మేము ఎంత అడిగినా ఎంత అడ్డుకున్నా కానీ మమ్మల్ని లేడీ పోలీసులు వచ్చి మొత్తం దొప్పుకొచ్చి మొత్తం పడేసిపోయారు. మొత్తం ఇట్లా అయింది మొత్తం. ఇది ఏం చేయాలి, ఎట్లా బతకాలి ఇక. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు కదా, మరి అలా మంచిగా ఆదుకుంటాడేమో అనుకున్న పేదోళ్ళని ఇట్లా చేసిండు మొత్తం. మరి ఎట్లా బతకాలి, మాకున్నది ఇది ఒకటే ఆధారం, మేము ఏడ పోయి బతకాలి మొత్తం ఇది పడేస్తే. వచ్చినాక కూడా కొన్ని తెచ్చుకొని అమ్మినా కానీ పోలీసు వాళ్ళు వచ్చి లేపుతురు నుంచి, నడవండి మీరు వెనక్కి నడవండి, వెనకాల పోయి కూర్చోపోరి, రోడ్డు మీదకి వెనుకొచ్చిర్రు అని అంటారు. మళ్ళీ వస్తారు లేపుతురు వాళ్ళు. మరి ఎక్కడ పోలే, ఇల్లు కిరే ఎట్లా బాగా కట్టుకోలే, మేము పిల్లలు ఎట్లా చదివించుకోలే, ఎట్లా ఉండాలి, ఇవన్నీ అవుతున్నాయి. మళ్ళీ ఏం చేయలేదు. ఎంత నష్టపోయినావమ్మా మొన్న నువ్వు ఇట్లా ఇది కూల్చేయడంతో? మొత్తం రూపాయల మాల్ మొత్తం ఆగం అయిపోయినాయి. మొత్తం అక్కడ పెట్టేసిన, ఒకదాని మీద ఒకటి పడేసిన మొత్తం. రమీను, రొయ్యలు, రవ్వులు, సముద్రం చేపలు మొత్తం తెచ్చిన, మొత్తం ఆగమైపోయినాయి. తెల్లారి ఇట్లా కూర్చొని అమ్మినా కానీ కూర్చొనిస్తలేరు పోలీసు వాళ్ళు. ఇట్లా చేసి ఏం చేయాలి, ఇంకెట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి. మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము రీడా. అంటే ప్రభుత్వం ఇప్పుడు పథకాలు ఇస్తుంది కదా మరి ఆ పథకాలన్నీ వచ్చినాయి, 6 గ్యారెంటీల పథకాలు ప్రభుత్వం ఇస్తుంది కదా, మీకు ఏవి రాలేవు సార్, ఏవి రాలేవు, ఇప్పటివరకు ఏమి రాలేదు. ఈ అడ్డ కూడా ఉంటుంది అనుకున్నాం కానీ మొత్తం లేచేయమంటారు, ఈ నుంచి లేచిపోమంటారు. మరి ఎక్కడైనా జాగా చూపెట్టారు అధికారులు? పెట్టరు అంటే ఎవరు ఏమంటలేరు. ఇక మాకు ఎక్కడైనా జాగిస్తే మేము పోతాం, అప్పటి వరకు మేము ఇక్కడనే ఉండి ఇట్లనే అమ్ముతాం. మళ్ళీ తీసేస్తారు? తీసేసిన ఎంతవరకు అయితే చూస్తాం, ఇట్లనే కూర్చుంటాం, ఇంతనే ఇక్కడనే కూర్చుంటాం. పోనీ ఏం చేస్తారో ఏని అప్పటి వరకు మేము ఏనే కూర్చుంటాం. మేము కిరాయిలే ఎట్లా కట్టుకోలే, ఎట్లా బతకాలి, ఎట్లా లేదు. మేము ఇది తీసేస్తే మేము ఎక్కడ పోలేనా, ఎక్కడ పోలే, ఎక్కడ బతకాలి. కానీ మేము ఇక్కడనే ఉంటాం, ఎంతవరకు అవుతుందో కానీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లా అవుతుందని ఎప్పుడన్నా నువ్వు ఊహించుకున్నావా? కాంగ్రెస్ వస్తే ఇంకా మాకు పేదలకు మంచిగా చేస్తారనుకున్నాం కానీ ఇట్లా చేస్తారని మాకు అనుకోలేదు. అసలు మేము వేయకపోదు కూడా, మొత్తం గరీబుల కడుపులు కొట్టేస్తుండే ఆయన. ఏడాది పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మొత్తం వేస్ట్. అనవసరంగా కాంగ్రెస్ వచ్చి వేస్ట్ అయింది, వేస్టే. అమ్మ చెప్పమ్మా, నీ పేరేం పేరు? నా పేరు శంకరమ్మయ్య. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నావు? 45 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది సార్. 50 ఏళ్ళ నుండి నడిపిస్తున్నాం ఇక్కడ, మేము నడిపిస్తున్నాం. కానీ ఇప్పటికి ఈ టైంలో ఇట్లా చేసేస్తుంటారు మామూలు. మేము బతికింది దీంట్లోనే, పెద్దగా అయింది దీంట్లోనే, తిన్నాం దీంట్లోనే, ఉపాసం పండాం దీంట్లోనే, ఎంత ఇక్కడనే అయిపోయింది. మరి నీకు ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఉండంగా ఎందుకు మరి ఇట్లా గుల్చేసిర్రు ఈ రోజు? ఆ పోలీసులకు రోగం పుట్టిందో వానికి పేరు ఏమంటారు కదా, వానికి పుట్టిందో, రేవంత్ రెడ్డికి పుట్టిందో రోగం. వాళ్ళు చేసిండ్రి పని, లేకపోతే సపరేట్ జాగిచ్చిండ్రి మాకు ఇక్కడ. రాజ్యంలో అలాంటిది జరగదు కదా, పేద ప్రజలను అందరిని ఆదుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి అంటుండు కదా. మరి అసలు ఏది పడదీసలేరన్నా, మేము మోటు మంది లేక ఊరోళం కొడుతున్నాము. ఇవేం చదువుకున్నవి, నిన్న మొన్న వచ్చిండ్రు, వీళ్ళకేం తెలియదు అని పని చేసేస్తుండ్రు మాకు ఇక్కడ. విన్నావా, ఎక్కువ ఒర్రేటాలకు ఏం వడతారమ్మా, మీకు పని లేదు. మాకు పైకెళ్ళి వచ్చింది ఆర్డరు, పైకెళ్ళి వచ్చింది, పైకెళ్ళి అక్కడ మాట్లాడుకోపోండి మీరు పోయి అంటుంటారు. మేము పోయి ఎవరితో మాట్లాడుకోవాలి, మాకు ఇచ్చింది జాగా ఇది. ఎవరు మా తాతలు మా నాయనలు అంతా ఇక్కడనే అమ్మిండ్రు. ఈ అడ్డ చూసి మమ్మల్ని ఇచ్చేసింది ఇక్కడ ఊరికెళ్ళి, ఇక్కడ పెళ్లిళ్ళు చేసి ఇక్కడ పంపించేసిండ్రు. మాటల మీద మీరు బతుకుపోరు అని. కట్నాలు ఇవ్వలే మాకు, ఇది అడ్డ ఇచ్చిండ్రు ఖాళీ, కట్నం ఇవ్వలే, దాని మీద బతుకుపోరే. గోడ లేదు, ఏం లేకుండా మేము అమ్మేటప్పుడు చెట్లుండే ఖాళీ, ఆ చెట్లలో కూర్చొని అమ్మినాం మేము. ఇప్పుడు ఆ రోజు మీరు గూలగొట్టిన రోజు ఎంత నష్టపోయారమ్మా? ఇప్పుడు మరి ఎంత రోజు మీరు ఎంత అమ్ముతారు ఇక్కడ, బిజినెస్ ఎంత చేస్తారు, ఇప్పుడు ఎంత చేస్తున్నారు ఈ కష్టకాలంలో? ఇక్కడ ఈ కష్టకాలంలో 5,000 కూడా 4,000 3,000 అమ్ముతలేము సార్. అప్పుడన్నా ఒక 25,000 30,000 అమ్ముతుంటిమి, ఇప్పుడు 5,000 3,000 కూడా అమ్ముతలేము. ఈ రోడ్డు మీద కూర్చోనికనే భయం అవుతుంది. పోలీసు వాళ్ళు వస్తున్నారా? వస్తుండారు, వచ్చి మాట్లాడిచిపోతుండ్రు. తీసేయండి అంటలేరు, పక్కకు పెట్టుకోండి, వెనక్కి పెట్టుకోండి, పక్కకు పెట్టుకోవడానికి ఇది ఒకటి చెప్తుండ్రు, ఇంకా ఏం చెప్తలేరు. మరి ఎట్లా చూడొచ్చమ్మా, 6 గ్యారంటీలు ప్రభుత్వం ఇచ్చింది, నీకు ఏమేమి వచ్చినాయి?
నాకు ఏమీ రాలేవు సార్. కష్టం చేసుకున్నాం, అమ్ముకున్నాం, బతికినాం ఇక్కడ, అంతేగాని ఏం రాలే మాకు, అస్సలేం రాలే. మత్స్యకారులకు సర్కార్ ఏమి ఇస్తలేదా? గత ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? నడమ తినేసిండ్రు, మాకు వచ్చినాయి కానీ నడమ తీసుకొని తినేసిండ్రు అక్కడ. మేము ఒక పట్టి కాలేము అప్పుడు, నడమ తీసుకొని నడమని తినేసిండ్రు. అవి వచ్చినాయి కూడా, మత్స్యకారుల పైసలు కూడా వచ్చినాయి మాకు. అన్ని పార్సలైన అన్ని మాకు ఇవి అయినవి, బండ్లతో సహా వచ్చినాయి. మరి ఎట్లమ్మా ఇన్ని రోజుల నుంచి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా చూసినావా? ఎప్పుడు చూలే, ఇప్పుడు చూస్తున్నా నేను. రాళ్ళ తీసుకొని కొట్టి ఉరుకులు ఉరికిపోయినప్పుడే చూసలేము, ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇలాంటి ప్రభుత్వం వస్తుందని అనుకున్నావాను? నేను అనుకోలేదు. నేను ఒకటే గంటలు అయిపోయింది, ఇది రైట్ రైట్ అమ్మా. ఒకటే గంటలు అయింది.